ప్రియమైన నా బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు నా మాటలు అర్థము చేసుకోవడం లేదు. ఎందుకని? నేను చెప్పే మాటలు నీకు అర్థము అవడము లేదా? నేను ఇప్పుడు చెబుతున్నాను, జాగ్రత్తగా ఆలకించుము. అత్త కోడలు ఒకప్పుడు ఎలా ఉన్నారు అంటే, అత్తగారు కోడలు తల్లి కూతుర్లు వలె ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, అగ్గిపుల్ల వేస్తే ఇద్దరి మధ్య భగ్గుమని మండుతున్నట్లుగా ఉంటుంది. అవునా కదా? అవును. మరి అత్తగారి అంటే కోడలకు పడదు, కోడలు అంటే అత్తగారికి పడదు. అత్తగారు ఒకప్పుడు కోడలే కదా. ఇప్పుడు నీవు అత్తగారిగా నీ కోడలను ఇబ్బంది పెడుతున్నావు, బాధిస్తున్నావు, నిందిలేస్తున్నావు, తిడుతూ ఉంటున్నావు. ఇది సరికాదు కదా. కోడలు చూస్తూ ఏమనలేదు కదా. బైబిల్ గ్రంథములో ఏమున్నదో చదివి చూద్దాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనము వరకు. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పాతన అత్తను ముద్దు పెట్టుకునెను. రూతు ఆమెను హత్తుకునెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్లమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి బొందు చోటను నేను మృతి చెందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిని ఎడల యెహోవా నాకు ఎంత కీడైన చేయనుగాక అనెను. ప్రియమైన సహోదరీమణులారా, ఈ వాక్యము విన్న తర్వాత అత్తగారు కోడలు తల్లి కూతురు వలె అన్యోన్యముగా గొడవలు పడకుండా, తిట్టుకోకుండా, దెబ్బలాటలు ఆడకుండా ఆశీర్వాదకరముగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రేమగా ఒకరి మాటలు ఒకరు అర్థం చేసుకుని మీరు నవోమి రూతువలె ఉండాలని నీకు పదే పదే చెప్పాను. నీవు అర్థము చేసుకోవడం లేదు. చరిత్ర ఏమిటంటే, న్యాయాధిపతుల కాలంలో బెత్లెహేము నుండి మోయాబు దేశమునకు వచ్చి కాపురం ఉన్నారు. ఎలిమెలకు నవోమి ఇద్దరు కుమారులు. కొన్ని రోజులకు ఎలీమెలకు చనిపోయాడు. నవమి మోయాబు దేశములో ఉన్న ఇద్దరు అమ్మాయిలను వీరు కుమారులకు పెళ్లి చేసింది. పిల్లలు పుట్టలేదు. కొన్ని సంవత్సరాలకి కుమారులు ఇద్దరు చనిపోయారు. అప్పుడు నవోమి ఇద్దరు కోడళ్లతో, పెద్ద కోడలు ఓర్పా, చిన్న కోడలు రూతుతో మీ ఇంటికి వెళ్లిపోండి అని చెబుతుంది. పెద్ద కోడలు ఓర్పా అత్తను ముద్దు పెట్టుకునెను. రూతు ఆమెను హత్తుకునెను. పెద్ద కోడలు ఓర్పా వాళ్ల తల్లిదండ్రుల యొద్దకు వెళ్లిపోయింది. రూతు వెళ్లలేదు. నవోమి రుతు అన్యోన్యంగా తల్లి కూతురు వలె బ్రతికారు, జీవించారు. ఇప్పటికైనా పర్వాలేదు. నవోమి రూతు ఎలా బ్రతికారో, ఎలా జీవించారో మీరు కూడా ఈ విధముగా ప్రేమగా జీవించాలని కోరుకుంటున్నాను. ఆమెన్.